చెల్లో గాయ్స్, వెల్కమ్ టు బైబర్ కార్తిక్ అఫీషియల్ ఛానల్. మనోళ్ళు అయితే చాలా ఖుషులు ఉన్నారు అనుకుంటా. ఇంకోటి ఏంటంటే దేని గురించి వచ్చిందంటే తెలుసు కదా, మన అన్విషాడు ఉన్నాడు. చిన్న ఏదో పిలుపు కోసం వచ్చినట్టు చెప్పి చిన్న ఒక పిలుపు వేసేసి వెళ్ళిపోతాడు. ఎట్లా అనుకుంటున్నావా? ఏమని పెట్టిండు మొన్న రీసెంట్గా భయ, మీకు అందరు చెప్పలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా ఏమైంది తెలుసు, ఒక వీడియో చెప్పినవాడు ఇట్లా రీసెంట్గా కామెంట్ పెట్టిండు అని చెప్పేసి కామెంట్ పెట్టిండు. ఒకటి స్క్రీన్ మీద వేస్తున్నావు చూడు, సైడ్కి స్క్రీన్ మీద చూడు. ఏమని పెట్టిండు, లంజోడులారా అని పెట్టి నైట్ పెట్టిండు. ఖాళీ మార్నింగ్ లేచిన మళ్ళీ చూసేసరికి ఖాళీ మొత్తం డిలేటేసి పాడదింగాడు. ఖాళీ మార్నింగ్ లేచిన మళ్ళీ చూసేసరికి ఖాళీ మొత్తం డిలేటేసి పాడదింగాడు. ఇంతే చిన్న పొరం లేక దిమాగ్ ఉండదురా పెట్టి, చిన్న పొరం లేక దిమాగ్ ఉండదు. పెడితే రుబాబుగా పెట్టాలి కామెంట్. అర్థమవుతుందా సీన్? హిందూగా మాట్లాడుతున్నాం మనం. సీన్ అర్థమవుతుందా? పెడితే రియల్గా పెట్టాలి, డిలీట్ చేయొద్దు. ఎందుకు డిలీట్ చేస్తావురా బయటే? తప్పు చేసినావు కాబట్టి డిలీట్ చేస్తావా? ఎందుకు డిలీట్ చేస్తావురా బయటే? తప్పు చేసినావు కాబట్టి డిలీట్ చేస్తావా? అర్థమవుతుందా? నువ్వు తప్పు చేసినావు కాబట్టి డిలీట్ చేస్తావు. ఏమన్నావురా బయటే? శివలింగం కాదని ఇప్పుడు పెట్టినావు కదా, మొన్న వీడియోలు అన్నావు కదా, నిన్న మొన్న రీసెంట్ ఏమన్నావు? పట్టుకున్నాను, అది శివుడు కాదురా, ఒకసారి కళ్ళు తెరుచుకొని చూడరా, క్లియర్గా కనబడుతుంది శివయ్య శివలింగము. ఇది ఆకాశం నుంచి నీళ్ళు పడుతున్నాయి, గ్రీన్ కలర్ అయింది, నీళ్ళు పడుతున్నాయి పైనుంచి, గాలిగోపురం నుంచి డైరెక్ట్ నీళ్ళు పడుతున్నాయి. ఈ శివలింగం కాదంటారు. ఎందుకు అబద్ధాలు ఆడటం? చరిత్రను ఎవరు దాయలేదు. ఎవరికి చెప్పినవరా నువ్వు? అబ్బని గుర్తుకు తెస్తా, నిప్పుటి స్నానం నీకు చేస్తా. శివలింగం అని ఎవరు చెప్పినవరా? పబ్లిక్ ని పిచ్చి ఇస్తున్నావు. ఖాళీ అక్కడ ఏం చేస్తా అంటున్నా నిన్ను. పబ్లిక్ ని పిచ్చి ఇస్తున్నావు. ఖాళీ అక్కడ ఏం చేస్తా అంటున్నా నిన్ను. అర్థమవుతుందా? ఆల్రెడీ నిన్ను ఏడ వాడతాడు, నువ్వు ఏడ దిగినా అని. అర్థమవుతుందా? బైబర్ అంటే ఏందో అనుకుంటున్నావు, ఖాళీ చెప్తున్నా వస్తున్నావు. బైబర్ అంటే ఖాళీ బ్రాండ్ రా పెట్టి బర్ఫుల్ ఉంటది. నువ్వు చూసుకో, ఇప్పుడు నువ్వు అతను పెట్టుకున్నావు అన్న చెప్తున్నావు కదా. రేవంత్ రెడ్డి సార్ని నేను చేతులు ఏడ్చుకుంటూ మాట్లాడినా. రేవంత్ రెడ్డి గారికి ఏడ్చుకుంటూ సార్ అన్యాయం సార్. అరే శివుని గురించి ఏడ్చుడు కాదురా, నా ప్రాణాలు వదిలిపెట్టేస్తారా, అరే శివుని గురించి ఏడ్చుడు కాదురా, నా ప్రాణాలు వదిలిపెట్టేస్తాను. ఏం చెప్పినావు పబ్లిక్ కి? శివుడు అని చెప్పి. ఆ పబ్లిక్ అంటే అందులో నేను కూడా శివుడు అని నమ్మినా. నాకు తెలియకుండా నేను పోయి కలుస్తా అని చెప్పి అంత ఆ దేశంలో పోయి శివుని కోసం నేను చూద్దాం అనుకుంటా. ఒకవేళ నువ్వు దాన్నే అబద్ధం చేస్తే ఎట్లాంటి శివుని కోసం నేను చూద్దాం అనుకుంటా. ఒకవేళ నువ్వు దాన్నే అబద్ధం చేస్తే ఎట్లాంటి క్యాండిడేట్ రా నువ్వు. అర్థమైతలే సీన్. పబ్లిక్ నువ్వు ఏమన్నావు? నేను దేశమంతా తిరుగుతా, మీకు ఎక్కడెక్కడికి ఏది ఉందో చెప్తావా? చేస్తున్నావురా పబ్లిక్ ని మొత్తం చేస్తున్నావు నువ్వు. అర్థమైతలే సీన్. తిరుగుతా, మీకు ఎక్కడెక్కడికి ఏది ఉందో చెప్తావా? చేస్తున్నావురా పబ్లిక్ ని మొత్తం చేస్తున్నావు నువ్వు. అర్థమైతలే సీన్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, నువ్వు కామెంట్ డిలీట్ చేసినావు కదా. అగర్ నీకు చెప్తున్నా, నువ్వు ఏ దేశంలో అయితే ఉన్నావో అదే దేశంలో అదే మతం అంటున్నావు కదా. ఇండియాలో పాకిస్తాన్ అనేటోళ్ళు. ఇంకోటి వచ్చేసి ఇక సెకండ్ మనమే చూసుకోవాలా. అరే పెట్టేసి నీకు అర్థమైతలేదు, ఇండియాలో ఇట్లా చాలా మంది ఉన్నారు రా బెట్టే. పాకిస్తాన్ కాదు, బయట నుంచి వచ్చి ఉన్నారు. నువ్వేడున్నారా? నువ్వు కూడా బయట దేశంలో ఉన్నావు. అది కూడా ఒకటి అర్థమవుతుందా? అప్పుడు నిన్నేమంటే వాళ్ళు అర్థమైతలేదు సీన్. అరే బిడ్డ ఈడి దాకానే కాదు, నా పబ్లిక్కి తెలుసు నేను ఎంత సపోర్ట్ ఇస్తానో. ఎట్లా అంటున్నావు నువ్వు? అందుకనే కామెంట్ పెట్టి డిలీట్ చేసుకున్నారా? చీడ్రా అయ్యా నువ్వైతే. చల్.